మైనంపల్లి వర్సెస్ సామాజిక కార్యకర్త రాధాకృష్ణ యాదవ్ సవాళ్ళు ప్రతి సవాళ్ళ మధ్యలో మల్కాజ్గిరిలో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న విషయం మనకు అందరికీ తెలిసిందే. అసలు ఈ ఉద్రిక్త పరిస్థితి నెలకొనడానికి కారణం ఏంటి, అసలు గొడవ ఎక్కడ మొదలైందనే విషయాలు ఇక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తేనా? నమస్తే. ఏం పేరు అన్న? పేరు నా పేరు సాయి. ఎందుకు అసలు ఆ రోజు గొడవ ఏం జరిగింది, గొడవకి ఎక్కడ ఆజ్యం పడ్డది? సో గొడవ ఎక్కడ జరిగిందో గొడవ దగ్గర మేము లేకుండే, నేను అన్నతోనున్నా. గొడవ జరిగిందని ఫోన్ వచ్చింది. సరే అది పార్టీల గొడవ మధ్యలో అనుకొని అన్న లైట్ తీసుకొని, కానీ ఈవినింగ్ వచ్చేసరికి చాలా దాడి ఎక్కువ జరిగిందని చెప్పి అన్న దగ్గరికి అందరు వచ్చారు. సో దాని ఉద్దేశంలో హనుమంతన్నకు ఫోన్ చేసి అసలు ఏం జరిగింది, ఎట్లా జరిగింది, చిన్న యాదవ్ మీద చెయ్యని పడిని అడిగే క్రమంలో కాల్ చేసిండు. కానీ అది హీట్ ఆఫ్ ది మూమెంట్ ఇద్దరికి మాట పెరిగిపోయి నువ్వు రా, ఎక్కడికి వస్తావు రా చూసుకోమనే దాకా వచ్చింది అది. ఆ రోజు మనం చూసుకుంటే సవాల్ ప్రతి సవాల్కి విసిరారు. ఇద్దరు ఆనంద్ బాబు చౌరస్తా దగ్గరికి వచ్చారు, మల్కాజ్గిరి చౌరస్తా దగ్గరికి వచ్చారు. వాళ్ళు వచ్చారు, మళ్ళీ అన్న వెళ్ళినా అన్న ఫస్ట్ అన్ననే వెళ్ళిండు. అన్న వెళ్ళేసరికి అక్కడ పోలీసు వాళ్ళు ఫుల్ ఒక 150 మంది పోలీసు వాళ్ళు జమ అయిపోయి అన్నని అక్కడికి యాక్చువల్గా అది ప్రివెంట్ అరెస్ట్ చేద్దాం అనుకున్నారు. కానీ అక్కడికి చాలామంది వచ్చేసరికి వాళ్ళు కూడా పోలీసు వాళ్ళు కూడా ప్రిపేర్గా ఉన్నారు. వాళ్ళు అంటే ముందే కాల్ వచ్చినట్టుంది వాళ్ళకి, సవాల్ వేసుకున్నాను అన్నట్టు. సో అక్కడికి వెళ్ళే లోపలనే మేము దారిలోనే ఉన్నాము, ఫోన్లు వచ్చేసినాయి అన్నకి. మేము పోయేలోపు పోలీసు వాళ్ళు ఉన్నారు, ఇక మమ్మల్ని బ్యాక్ పంపించేసారు. మళ్ళీ ఆఫీస్కి వచ్చి కూర్చున్నాం అన్నారు. ఆ రోజు మనం గొడవ చూస్తే అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు మాట్లాడారు. ఎవరు, మైనంపల్లి హనుమంతరావు కావచ్చు, వాళ్ళ కుమారుడు రోహిత్ కావచ్చు. వాళ్ళ మాటలను ఎట్లా చూస్తారు మీరు అన్నతో పాటు ఉండే వ్యక్తులు? సో మీరు కూడా చూసి సోషల్ మీడియాలో ఎవరు ఎంత మాట్లాడారో, అక్కడ వచ్చి ఎంత డిస్టర్బెన్స్ ఎంత క్రియేట్ చేశారో కామన్ పబ్లిక్ మాట్లాడు దాని మీద. సో ఖచ్చితంగా ఎంత ప్రాబ్లం క్రియేట్ చేశారో దాన్ని చూస్తే అర్థం చేసుకోవచ్చు మనం. ఇట్లాంటి పరిస్థితి గతంలో ఎప్పుడైనా ఉండదా? ఎప్పుడు లేకున్నా మేము ఎప్పటి నుంచో, నేను టీడీపీలో నేను ఎప్పటి నుంచో పాలిటిక్స్లో టీఎన్ఎస్ఎఫ్ విద్యార్థి విభాగంలో పనిచేసిన. కానీ ఇలాంటి వాతావరణం ఎప్పుడు లేకుండే. గత 3 సంవత్సరాల నుంచి ఇలాంటి వాతావరణం కనబడుతూ ఉంది. అందుకే నేను యాక్చువల్గా కాంగ్రెస్లోనే వర్క్ చేసిన. మొన్న ఎలక్షన్లో కాంగ్రెస్ జాయిన్ అయినా. నేను నిన్ననే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన. ఈ సందర్భాలు చూసి, ఇట్లాంటి సిచ్యువేషన్ చూసి కాంగ్రెస్ పార్టీలో ఉండలేకపోయి రాజీనామా కూడా చేయడం జరిగింది నిన్ననే కాంగ్రెస్ పార్టీకి. ఓకే, ఇప్పుడు మైనంపల్లి హనుమంతరావు ఓడిపోవడానికి కారణం ఏమై ఉండొచ్చు మొన్నటి ఎన్నికల్లో? ఇంతకుముందు సేమ్ ఇట్లాంటి కొట్లాటలు కొన్ని జరిగినాయి. బీజేపీ కార్పొరేటర్ కొట్టడం జరిగింది. మేబీ అట్లాంటి అవి ఆయనకి మైనస్ అయి ఉంటాయి అనుకొని ఇప్పుడు తెలుస్తుంది మాకు. అది అలాంటివే మైనస్ అయ్యి ఓడిపోవడం. ఎందుకంటే ఓడిపోవడం కూడా మామూలుగా ఓడిపోవాలి కదా. 52,000 మెజార్టీతో గెలిచిండు ఆయన. సో 52,000, నువ్వు ఇంతకుముందు అయినా 1,00,000 మెజార్టీతో హనుమంతనే గెలిచాడు. సో ఆ 1,00,000 పోయినాయి, ప్లస్ 50,000 మైనస్ అయినాయి. ఒక 1,50,000 ఓట్లు అయితే మైనస్ అయినాయి ఆయనకి. ఓకే, ఇప్పుడు ఓడిపోయిన తర్వాత హనుమంతరావు ఇక్కడ మల్కాజ్గిరి ప్రజల కోసం కావచ్చు, మల్కాజ్గిరి ప్రజల సమస్యల పరిష్కారం కోసం కావచ్చు, ఎప్పుడన్నా మల్కాజ్గిరికి వచ్చిన సందర్భాలు ఉన్నాయా? మీరు కాంగ్రెస్లో ఉన్నారని చెప్తున్నారు. మల్కాజ్ వస్తూనే ఉన్నాడు, తిరుగుతూనే ఉన్నాడు. కానీ ఆయన బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ జాయిన్ అయినప్పుడు ఆయనతో పాటు కొంతమంది రాలే అని చెప్పి, సో ఆయనకు అదే కక్ష ఉంది. సో వాళ్ళ మీదనే టార్గెట్ పెట్టి ఇక వాళ్ళని ఏం చేద్దామనే ఉద్దేశంతోనే ఉన్నాడు అట్లా. ఆయనతో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లకుండా బీఆర్ఎస్లోనే కావచ్చు, ఇంకే పార్టీలో ఉన్న కార్పొరేటర్లు ఎంతమంది ఉంటారు? ఇద్దరు ఉన్నారు, ఇద్దరు ముగ్గురు అంతే. ఇప్పుడు దాడి జరిగింది వాళ్ళ మీద అనుకోవచ్చా? వాళ్ళ మీదనే జరిగింది, వాళ్ళిద్దరి మీద జరిగింది. అది ఆపనికి పోతే అన్న కొడుకు మీద, చిన్న యాదవ్ మీద దాడి జరిగింది. అసలు ఇంత హీట్ ఎక్కడం కారణం ఆ ఒక్క మనిషి చిన్న యాదవ్ మీద చేయబడడంతోనే ఇంత పెద్దగా రచ్చ అయింది. ఒకవేళ వాళ్ళ మీద ఇంకా వీళ్ళ మీద పడితే ఇంత రాకపోతుండే. కేవలం రాధాకృష్ణ యాదవ్ అన్న కొడుకు చిన్న యాదవ్ మీద చేయబడడం వల్ల కొంచెం ఇంతగానం ఎక్కువైపోయింది అనుకుంటా. ఇప్పుడు ఈ గొడవ తర్వాత ఇక్కడున్న కాంగ్రెస్ శ్రేణులు కావచ్చు, కాంగ్రెస్ మీలాంటి కార్యకర్తలు కావచ్చు, యువకులు కావచ్చు, ఏం ఆలోచిస్తున్నారు? మ్యాక్సిమం అందరు అదే భయంతోనే ఉన్నారు. సో ఎవరు ఎప్పుడు రాజీనామా చేస్తారు, ఎవరు ఎప్పుడు పార్టీ నుంచి వెళ్ళిపోతారో తెలీదు. ఇక కొంచెం ఒకళ్ళు ఉన్నా కానీ భయంతోనే ఉంటున్నారు తప్ప ఏం పెద్దగా అది నేను ఉండాలని ఏమి లేదు వాళ్ళకి. సో మల్కేర్ లోకల్ కాంగ్రెస్ వాళ్ళకైతే అంటే నేను పార్టీ వీడి వెళ్ళిపోతే వీళ్ళ నుంచి నాకేదైనా ఆందోళన ఉండొచ్చు, ముప్పు ఉండవచ్చు అన్న ఉద్దేశంతోనే ఉండట్లేదు. కన్ఫామ్గా అదే ఉండొచ్చు. సో బేసిక్ ఇంతకుముందు కూడా వాళ్ళు కూడా అదే చేసుకొని వాళ్ళు రాకుటీనతో అక్కడే ఉండిపోయారు. సో ఇప్పుడు కూడా ఆయన విడిపోతే నెక్స్ట్ ఏమవుతుందో అనే ఒక
దాంతోనే వాళ్ళందరూ ఇట్లా బిక్కుబిక్కుమని ఉంటున్నారు. మల్కాజ్గిరిలో ఏ పార్టీ బాగుంటుందన్న? మీరు ఇక ఇప్పుడు ఇంత మొన్నటిదా కాంగ్రెస్లో ఉన్నారు, ఇప్పుడు కాంగ్రెస్ రాజీనామా చేశారు, ఇప్పుడు ఏ పార్టీలో లేరు కాబట్టి మీరు న్యూట్రల్గా చెప్పగలుగుతారు కదా. ఇప్పుడు ప్రస్తుతం అయితే కాంగ్రెస్ పార్టీ చేసే కార్యక్రమాలకి ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే అన్నీ మంచినే, అన్నీ బాగానే జరుగుతున్నాయి. ఏ పార్టీ అంటే ఎలక్షన్కి వచ్చే టైంకి ఏ పార్టీ ఎట్లుంటుందో అనేది ఈ క్యాండిడేట్ బట్టే ఇక్కడ మల్కాజ్గిరిలో డిసైడ్ చేస్తారు క్యాండిడేట్. కానీ ఇప్పుడు ఈ సిచ్యువేషన్, ఈ సంఘటనతోనే మల్కాజ్గిరి మొత్తం టోటల్గా చేంజ్ అయిపోయింది. మల్కాజ్గిరి స్థానికుడిని ఎమ్మెల్యే గెలిపించుకోవాలనుకుంటారు. టికెట్ కూడా ఎమ్మెల్యే మ్యాక్సిమం స్థానికునికే తెప్పించుకోవాలనే ఒక నినాదంతో, బీసీకి తెచ్చుకోవాలనే ఒక నినాదం అయితే ఈ 2 రోజుల నుంచి మల్కాజ్గిరిలో వినబడుతుంది. ఆల్రెడీ మల్కాజ్గిరి కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ పార్టీకి సంబంధించిన కాకుండా నార్మల్ ప్రజలు కూడా డిసైడ్ ఉన్నారు, ఈసారి నుంచి అయితే మనం ఖచ్చితంగా స్థానికుని గెలిపించుకోవాలా, స్థానికుని టికెట్ తెచ్చుకోవాలని ఆ ఉద్దేశంతో ఉన్నారు. ఒక బీసీ నాయకుని గెలిపించుకోవాలని ఉన్నారు.